హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం నీట్‌కి సంబంధించి నీట్ 2025 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుందనమాట. అయితే రీసెంట్‌గా మనకి నీట్ రిజల్ట్స్ అనేవి కూడా మనకి హోల్డ్ చేయడం జరిగిందండి. అయితే ఎందుకు హోల్డ్ చేశారు? అసలు రీజన్ ఏంటి? అసలు ఎప్పటికల్లా మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి డిస్కస్ చేసుకుందాము. అట్లాగే మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటనుకున్నట్లయితే చాలామంది అంటుంది ఏంటనుకున్నట్లయితే మనకి రీనీట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే గ్రేస్ మార్క్ కనెక్ట్ చేసి గ్రేస్ మార్క్స్ కూడా యాడ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. సో, అవకాశం కాదండి. నిజంగా జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, ఎంతవరకు మనకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు? ఓకే. ఎంతవరకు కూడా మనకి రీయూనిట్‌కి అవకాశం ఉందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుందనమాట. అయితే మరి రీసెంట్‌గా అసలు ఆ హైకోర్ట్ కేస్ ఏంటి? అసలు ఆ కేస్‌లోనే మనకి ఏంటి ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందని చెప్పేసి అసలు రిజల్ట్స్ ఎందుకు హోల్డ్ చేశారు? ఈ హోల్డ్ చేసిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మొత్తం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా? సో, మీలో ఇంకెవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు నీట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ గైడెన్స్ గానివ్వండి, లేకపోతే రిజల్ట్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో చేయడం గానివ్వండి, అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈ నీట్ 2025కి సంబంధించి అసలు మనకి రిజల్ట్స్ అనేవి ఎందుకు హోల్డ్ చేశారని చూసుకున్నట్లయితే, రిజల్ట్స్ అనేవి స్టే చేయమనంటే రిజల్ట్స్ అనేవి హోల్డ్‌లో పెట్టమని చెప్పేసి మనకి హైకోర్ట్ అయితే మాత్రం ఎన్‌టీఏ వాళ్ళకి ఒక నోటీస్ పంపించిందనమాట. సో, దానివల్ల నీట్ రిజల్ట్స్ అనేవి హోల్డ్ చేశారు. సో, ముందుగానే రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ అనేవి ఓకే. బట్ హోల్డ్ చేశారు. అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కడి వరకు ఉందనుకున్నట్టయితే, మనకి నీట్ రిజల్ట్స్ అనేవి ఎందుకు హోల్డ్ చేసారో చూద్దాం ఒకసారి. సో, నీట్ రిజల్ట్స్ అనేవి ఎందుకు హోల్డ్ చేశారంటే, సో, హైకోర్ట్‌లో స్టూడెంట్స్ అనేవాళ్ళు పిటిషన్ ఏసారనమాట. ఎవరేసారు? మధ్యప్రదేశ్ అట్లాగే మద్రాస్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళకి వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్‌లోని ఒక గంట వరకు కూడా లైటింగ్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. అంటే లైట్స్ మొత్తం కూడా ఆఫ్ అయిపోయాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఆ నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి సో, ఎగ్జామ్ రాసింది వచ్చేసరికి సో, ఎట్లా రాసారంటే, ఆ క్యాండిల్స్‌లోని అట్లాగే దాంతో పాటు ఎవరైతే ఆ ఎగ్జామినేషన్ సెంటర్‌లో స్టాఫ్ ఉన్నారో, ఆ స్టాఫ్ యొక్క ఫోన్ మొబైల్స్‌ని యూజ్ చేసి వాళ్ళైతే ఎగ్జామినేషన్ రాసారని చెప్పేసి మనకైతే సో, దానివల్ల ఆ ఒక టైంలో వచ్చేసరికి ఏదో మనకి ప్రాబ్లమ్ వచ్చింది. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. స్టూడెంట్స్ దానివల్ల రాయలేకపోయారు సరిగ్గా అని చెప్పేసి, అట్లాగే అక్కడ ఏమైనా సరే మనకు దానికి సంబంధించి చీటింగ్ ఏమైనా జరిగిందా అని చెప్పేసి, సో, అవన్నీ కూడా డిస్కస్ చేసి, సో, వీటిని పరిశీలించండి అని చెప్పేసి, సో, మద్రాస్ సంబంధించి మద్రాస్ హైకోర్ట్‌కి, అలాగే ఎంపీ హైకోర్ట్‌కైతే మనకి కేసీ పిటిషన్‌లు ఇవ్వడం జరిగిందనమాట. సో, వెంటనే హైకోర్ట్స్ 2 హైకోర్ట్‌లు కూడా మనకి ఎన్‌టీఏ వాళ్ళకి నీట్ రిజల్ట్స్‌ని హోల్డ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఇది అఫీషియల్ న్యూస్. ఇది మీ న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో ఉంటుంది. అలాగే మీరు న్యూస్ టుడే సంబంధించి న్యూస్ మొత్తం చూసుకున్నా సరే, మీకు ఈ న్యూస్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది హైయర్ అఫీషియల్ నుంచి వచ్చిన న్యూస్ ఇది. ఇది జెన్యూన్ న్యూస్ అన్నమాట. మీరు ఫేక్ అనుకోవద్దు. కావాలంటే మీరే మీకు న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ గాని, టీవీ న్యూస్ గాని చూసుకుంటే మీకు దొరుకుతుందన్నమాట. అందుకే మనకి హోల్డ్ చేశారు. ఓకే. సో, ఇప్పుడేంటి అనుకున్నట్లయితే ఈ ఎన్‌టీఏ వాళ్ళు ఒక కమిటీని నిర్వహించి, ఈ కమిటీ ఏం చేస్తుందనుకున్నట్లయితే 26న మనకి ఒక అంటే ఒక ప్రపోజల్ తెచ్చిందనమాట ఎన్‌టీఏ అది కోర్ట్‌కి. మేము 26న అయితే దీనికి సంబంధించి సో, ఆ ప్రపోజల్‌ని అయితే కోర్ట్ అనేది మనకి ఎన్‌టీఏ వాళ్ళకి తెస్తుందనమాట. సో, కోర్ట్‌కి. ఓకే. ఆ ప్రపోజల్ ద్వారా ఏంటనుకున్నట్లయితే ఫస్ట్ ఒక కమిటీ అయితే ఉంది. సో, ఆ కమిటీ ఎక్కడెక్కడైతే కరెంట్ పోయింది, పవర్ ఇష్యూస్ వచ్చిందో సో, దానికి ఫేస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఆ ఇష్యూకి సంబంధించి ఒక ప్రాబ్లమ్‌ని అడిగి సో, వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అన్నీ కూడా తెలుసుకొని, దాన్ని బేస్ చేసుకొని నీట్ 2025 రీకండక్ట్ చేయాలంటే రీనీట్ పెట్టాలా వద్దా అనేది డిస్కస్ చేస్తారు. పెడితే మాక్సిమం ఉన్న ఛాన్స్ ఇప్పుడున్న ఛాన్స్ ఏంటంటే అందరికీ అయితే ఇవ్వరు. ఓన్లీ ఎవరికి ఇస్తారనుకున్నట్లయితే సో, ఎవరైతే అక్కడ కరెంట్ ఇష్యూస్ అంటే లైటింగ్ ఇష్యూస్ ఫేస్ చేసారో వాళ్ళకైతే రీనీట్ పెట్టే అవకాశం అయితే చాలా ఎక్కువవుతుందన్నమాట. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. లేదనుకున్నట్టయితే ఇంకో 50% ఛాన్స్ ఏంటి అనుకున్నట్లయితే వాళ్ళకి మనకి గ్రేస్ మార్క్స్ అనేవి అంటే ఒక 100 మార్క్స్ గాని, ఒక 200 మార్క్స్ గాని, ఒక 50 మార్క్స్ గాని యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 2025 ఏ విధంగా యాడ్ చేశారో సో, అట్లా ఇప్పుడు కూడా యాడ్ చేసి
అవకాశం అయితే ఉందన్నమాట. ఈ కోర్ట్‌లు, హైకోర్ట్‌లు నీట్‌కి సంబంధించి కామన్ అన్నమాట. ఇవి బంధువులు 2 కూడాను. ఓకే. సో, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉన్నవే ఇవన్నీ కూడా ఇల్లు లేదు బాదుకుంటుంటారు. ఓకే. సో, సిట్యుయేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి నీట్ రిజల్ట్స్ అయితే హోల్డ్ చేశారు. మరి ఈ కేస్ సాల్వ్ అయితే గాని రిజల్ట్స్ అయితే పెండింగ్ చేయరు. రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ చేయరన్నమాట. అయితే మనకు ఉన్న అప్డేట్ ప్రకారంగా ఈ ప్రాబ్లమ్ అంతా కూడా మనకి ఓకే 27థ్, 28థ్ కల్లా జూన్‌కి సంబంధించి లాస్ట్ వీక్ కల్లా కూడా మనకి ఈ నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేసి కౌన్సెలింగ్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అప్డేట్ వచ్చింది. సో, మీరేం టెన్షన్ పడకండి. మనకి ఇంకా ముందే రావచ్చు. ఈ మొత్తం ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అవ్వచ్చు. బట్ అందరికి నీట్ రీకనెక్ట్ చేస్తారంటే అట్లా అయితే జరగదనమాట. రీకనెక్ట్ అయితే అందరికైతే చేయరు. వీళ్ళకి మాత్రమే చేస్తారు. ఇన్ కేస్ మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్‌లోని ఏమైనా ఇష్యూ అయితే అది మీరు మీ కోర్ట్ ద్వారా ఎళ్లి మీ కోర్ట్‌లోని మీరు పిటిషన్ ఏస్తే మీకు కూడా మీకు రీకనెక్ట్ చేయడమో లేదా ఇష్యూని పరిష్కరించడం జరుగుతుందనమాట. సో, ప్రస్తుతం అయితే మాత్రం నీట్ రిజల్ట్స్ సంబంధించి సిట్యుయేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. రీనీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. గ్రేస్ మార్క్స్ యాడ్ చేసే అవకాశం కూడా ఉంది. అట్లాగే రిజల్ట్స్ ఇంకా హోల్డ్‌లో పెట్టి ఇంకా కొంచెం డిలే అవ్వే అవకాశం కూడా ఉందనమాట. సో, ఎట్లాంటి ఫర్దర్ అప్డేట్ వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. అందరికి యాడ్ చేస్తారా? లేదా కొందరికి యాడ్ చేస్తారా గ్రిడ్ మార్క్స్ అనేది మొత్తం అంతా కూడా డిస్కస్ చేసి మనమే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ వచ్చి ప్రతి చిన్న అప్డేట్ నీట్‌కి సంబంధించి మీకు వరకు తీసుకొస్తానన్నమాట. సో, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.